సార్ ఇప్పుడు దిష్టికి కాళ్ళకి ఆడవాళ్ళైతే ఎడమ కాళ్ళకి, మగవారైతే కుడి కాళ్ళకి దారం కట్టుకుంటూ ఉంటారు. అంటే ఖచ్చితంగా నల్ల దారమే దిష్టి తీస్తుందంటారా? అంటే ఇప్పుడు ఫ్యాషన్‌కి కూడా ఈ మధ్య చాలా మంది కట్టుకుంటున్నారు. ఈ నల్ల కలర్ కాకుండా ఇంకేమైనా కలర్ కూడా దిష్టి పోయేలాగా ఉంటుందంటారా? అంటే ఒకటండి, బ్లాక్‌కి ఒక అంటే మీరు దారం అని కాదు, కామన్‌గా చూడండి. చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి, పెళ్లి జరిగేటప్పుడు వధూవరులకు కూడా దిష్టి తగలకుండా ఉండడానికి పెడతారు. అంటే బ్లాక్ ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఆకర్షిస్తుంది, దాన్ని లాగేస్తుంది. అంటే వాళ్ళకి అంటే బ్లాక్ కలర్ అనేటువంటిది లాగే తత్వం ఉంటుంది దానికి. అందుకని బ్లాక్ కలర్తో దారం కానీ దిష్టి చుక్క కానీ పెడుతూ ఉంటారు. దానికి ఉందా లేదా ఆ తత్వం అంటే ఉంది, లేదనేం లేదు. అంటే అది రెగ్యులర్గా ధరించే వాళ్ళకి అది అర్థమవుద్దండి. అది రెగ్యులర్గా దారం కట్టుకుంటున్నారు, అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే కొంత ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది, పూర్తిగా కాదు. బట్ దిష్టి అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం ఎక్కువ స్ట్రెంత్ఫుల్ లేనప్పుడు తొందరగా నెగటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఇది కానీ తొందరగా వాళ్ళకి పట్టుకుంటుంది. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకి, అందుకే చూడండి చిన్నపిల్లల్ని ఈవినింగ్ బయటికి పంపించరు అంత ఈజీగా. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత బయటికి తీసుకెళ్ళరు. బికాజ్ ఆఫ్ చీకటి పడ్డ తర్వాత ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో తొందరగా దాన్ని చిన్నపిల్లల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే కాశీ దారాలు అంటారు, చేతికి కట్టుకుని ఉంటారు. మన తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ దారంలో ఎనర్జీ ఉండడం కాదు, ఈ దారాన్ని భగవంతుడి దగ్గర పెట్టి ఆ భగవంతుడి దగ్గర నుంచి తీసుకొని మనం కట్టుకున్నప్పుడు ఆ భగవత్ శక్తి దాంట్లోకి వస్తుంది. న్యాచురల్ నార్మల్గా దారానికి అటువంటి శక్తే ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకి కుంకుమ ఉంటుంది, భగవంతుడి దగ్గర పెట్టినటువంటి కుంకుమ కానీ ప్రసాదం కానీ మనం తయారు చేస్తాము. భగవంతుడి దగ్గర పెట్టగానే దానికి ఒక టేస్ట్ వస్తుంది. ఇంట్లో మనం రెగ్యులర్గా తయారు చేసుకునే దానికి ఆ ప్రసాదానికి సంథింగ్ టేస్ట్లో మాధుర్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? భగవంతుడికి అర్పించాం. అతని చూపు, అతని స్పర్శ దానికి తగిలింది. అలాగే ఈ బ్లాక్ థ్రెడ్స్ ఏవైతే చేతులకు కట్టుకోవడమో కాళ్ళకు కట్టుకోవడం చేస్తుంటారు చూసారా, అది పర్టికులర్గా భగవంతుడి దగ్గర పెట్టి, ఆంజనేయ స్వామి దగ్గర కానీ కాలభైరవుడి దగ్గర కానీ పెట్టి దాన్ని కొంతమంది పూజలో పెట్టి తర్వాత చేతికి కట్టుకునేది, మెయిన్గా కాళ్ళకు కట్టుకునే దానికంటే కూడా దానికి కడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంటుందంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో సర్వసాధారణంగా ఈ కాళ్ళకు సంబంధించిన, చేతికి సంబంధించింది ఏంటంటే కాళ్ళు అంటే 12th హౌస్ యాక్చువల్గా ఆస్ట్రాలజీ పరంగా, చెయ్యి అనేటువంటి 3rd హౌస్. అంటే ఈ 12th హౌస్ అండ్ 3rd హౌస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఏదైనా ఖర్చులు కానీ లేకపోతే వీళ్ళు ఉన్న స్థితి నుంచి కొంచెం అంటే దిష్టి తగిలిన వ్యక్తి ఎలా అయిపోతారు, నర్వస్ అయిపోతారు, బాగా డల్ అయిపోతారు. ఆ డల్ అయిపోయేటువంటి 3 and 12లో ఉంటుంది యాక్చువల్గా ఆస్ట్రాలజీ పరంగా. అందుకని ఆ భగవత్ శక్తిని తీసుకొచ్చి ఆ దారంలోకి ప్రవేశపెట్టేలా చేసి, అంటే ఏం లేదు, మీరు పెద్ద తాంత్రికం ఏమైనా చేస్తారా పెట్టినప్పుడు, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినప్పుడు ఏం చేస్తారు, పెట్టి ఇలా నీళ్లు తిప్పేసి ఇలా చూపిస్తారు, భగవంతుడికి చూపిస్తారు. చూపించగానే దానిలో టేస్ట్ మారట్లా. అట్లాగే భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు దానికి ఒక ఎనర్జీ వస్తుంది, దాన్ని కట్టుకుంటాం మనం. దానివల్ల నెగటివ్ ఎనర్జీ దగ్గరికి రాకుండా ఉంటుంది. అయితే ఇందులో ఎవరికైనా మార్స్ కానీ జూపిటర్ కానీ సన్ కానీ కేతు కానీ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు రెడ్ కట్టుకుంటే మంచిది, ఎరుపు రంగు కట్టుకుంటే మంచిది. సాటర్న్, మెర్క్యూరీ, వీనస్, రాహు ఇవి కనుక స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ జాతకంలో, వాళ్ళు అప్పుడు బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటే మంచిది. మూన్ కూడా రెడ్ థ్రెడ్ కట్టుకుంటే మంచిది, మూన్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా. వాళ్ళ జన్మజాతకంలో గురువర్గము శనివర్గము అంటారు. అంటే గురువర్గ లగ్నాలు శనివర్గ లగ్నాలు అని ఉంటాయి. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్, మీన లగ్నాలకి గురువర్గం అంటారు. మిగతా వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు శనివర్గం అంటారు. దీన్ని బట్టి మీరు ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉందో ఆ రోజు పర్టికులర్గా ఆ థ్రెడ్ కట్టుకోవడం వల్ల కూడా కొంత శక్తి వస్తుంది. ఓకే. మరి గురుగారు అలాగే కొన్నిసార్లు దారాలు అనేవి కట్టుకున్న తర్వాత ఒక నెలకో 2 నెలలకో లేదా కొంతమందికి అయితే వారం రోజులకే ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అయితే దాని అర్థం ఏంటి? ఎక్కువగా దిష్టి తాకిందనా లేదా ఇంకేంటి మరి? అంటే అలా అయిపోయిన దారాన్ని తీసి ఎక్కడ వేయాలంటారు? అది ఏమవుతుందంటే కాలక్రమేపీ పాడైపోద్దమ్మా, కామన్గా పాడైపోవడం జరుగుతుంది. దాన్ని తీసి మొక్కల్లో కానీ నదిలో, పారే నదిలో కానీ వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎందుకంటే
మీరు కొన్ని రోజులు మీతో పాటు ఉంది ఒక వస్త్రం కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటివి స్పెసిఫిక్గా ఈ దారాలు లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి పాత సినిమాల్లోని మీకు అవతల వాళ్ళకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేసేటప్పుడు వాళ్ళ వస్త్రము లేకపోతే వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ గోర్లు తీసుకుని ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అట్లాగే థ్రెడ్ మీకు చాలా కాలంగా మీ చేతికి ఉంటుంది కదా, దాని ఎనర్జీ అది ఏదైతే ఉందో మీ ఎనర్జీ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ తిరిగే దగ్గర తొక్కే దగ్గర వేయకూడదు. మొక్కల్లో వేసేయచ్చు. మొక్కల్లో వేస్తే కొన్ని రోజులుగా న్యూట్రల్ అయిపోతుంది దాని ఎనర్జీ అనేది మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు. లేదా పారే నదిలో వేయచ్చు. అది అట్లా చూసుకొని దాన్ని జాగ్రత్తలు చేసుకోవాలి. ఇంకోటి ఇంట్లో ఇప్పుడు నేను మీకు ఇందాక అన్నాను కదా ఈ వస్త్రాలు కూడా మనకి కనెక్ట్ అయి ఉంటాయని. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ బట్టలు కూడా మనం వాడే బట్టలను ఎవరో వస్తే వెళ్ళిపోని ఇచ్చేస్తారు. ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో వాటిని ఒక కల్లుప్పు వేసిన వాటర్లో వాటిని బాగా పిండి దాని తర్వాత మంచినీళ్ళతో ఉతికిన తర్వాత ఇవ్వాలి. డైరెక్ట్గా ఆ వస్త్రాలు ఇవ్వకూడదు. ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల వస్త్రాలు అస్సలు ఇవ్వకూడదు. చాలా మంది ఇస్తూ ఉంటారు అసలు ఇవ్వకూడదు. చాలా ఇబ్బంది వస్తుంది. చిన్నపిల్లల వస్త్రం ఎవరైనా తీసుకెళ్ళి కాల్చారనుకోండి తెలియక వీళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అది అస్సలు ఇవ్వకూడదు. మీరు తడిపేసి ఇవ్వచ్చు. ఇంకెవరైనా ఇప్పుడు పని పిల్లలు ఉంటారు, వాళ్ళు సేమ్ ఏజ్ ఉంటారు. ఒక్కోసారి మా పాత బట్టలు ఏమైనా ఇవ్వండి అమ్మని అడుగుతుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక సరిపోవు, లేకపోతే సర్లే చాలా ఉన్నాయి కదా వేసుకోవట్లేదని మనం ఇచ్చేస్తాం. కొంచెం ముందు రోజు ఉప్పు నీళ్ళలో మంచిగా నానబెట్టి తడిపేసి ఇవ్వండి. డైరెక్ట్గా అట్లా ఇవ్వకండి దయచేసి. చాలా థ్యాంక్స్ గురుగారు. ఎన్నో ధర్మ సందేహాలు చెప్పారు, అలాగే విత్ సైంటిఫిక్ రీజన్స్ అనేవి మాకు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. శ్రీమాత్రే నమః.